మొన్న కొత్తగా వచ్చిన కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ రెడ్డి గారికి ప్లస్ డీసీపీ ఏసీపీ ఎస్హెచ్ఓ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు దయచేసి ప్రిలిమినరీ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని దయచేసి ఆన్లైన్లో పెట్టండి. నేను ఎస్హెచ్ఓ గారికి అడిగిన మార్నింగ్ రెడ్డి గారికి అడిగాను. వాళ్ళు ఏమంటుందంటే కోర్టు సర్టిఫికేట్ కాపీస్ వేసుకోమని ఎస్హెచ్ఓ ఆఫ్ జూబ్లీహిల్స్ మాకు ఇన్స్ట్రక్షన్ చేసిండు. ఈవెన్ సరే ఎస్హెచ్ఓ ఏదో ఇబ్బందిలో మరి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అని ఏసీపీ కూడా కాల్ చేసిన ఏసీపీ గారు ఈవెన్ ఎస్హెచ్ఓకి చెప్పినా సరే ఎస్హెచ్ఓ స్టిల్ ఇప్పటికీ కూడా మనకు ఇవ్వట్లేదు. నేనేమంటున్నట్టు ఇప్పుడు మీరు కూడా ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాలి. హోమ్ మినిస్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పల్లవి ప్రశాంత్ లాగా వేలాది మంది ప్రజలు ఉన్నారు. ఒకవేళ మీరు ఇప్పుడు ఒక వ్యక్తిని ఈ విధంగా ఇబ్బంది పెట్టినట్టయితే నిజంగా వేలాది మంది అయిన పల్లవి ప్రశాంతులు నిజంగా సభ్య సమాజానికి ముందుకు రావడానికి భయపడతారు. ఇది ఒక మంచి పరిణామం కాదు. మీరు పోలీస్ వాళ్ళు మీరు నిజంగా పల్లవి ప్రశాంత్ తప్పు చేసినట్టయితే ఎవిడెన్స్ ముందుకు తెచ్చి, ఇప్పుడు మీడియాలో ఇన్నిగానో కథనాలు వస్తున్నాయి. కమిషనర్ ఆఫ్ పోలీసు డీజీపీ గారు కూడా దీని మీద ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఈ తల్లిదండ్రుల యొక్క క్షోభకు కూడా మీరు ఆన్సరబుల్ చెప్పాలి. యాక్చువల్గా ఏం సెక్షన్లు పెట్టిండు, బెయిలబులా నాన్ బెయిలబులా, అసలు సెక్షన్స్ లేవా, అసలు ఆయనకు యాక్చువల్గా సెక్షన్స్ వర్తిగా అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన మీద ఏం సెక్షన్స్ పెట్టవద్దు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఆయనకి ఇంటిమేట్ చేసినట్టు ప్రూఫ్ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంటే మాత్రమే, ఒకవేళ ఆయన వైలేట్ చేస్తే మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. అది కూడా పెద్ద సెక్షన్స్ అబోవ్ 7 years పనిష్మెంట్, వీళ్ళందరూ అబోవ్ 7 years నాన్ అవైలబుల్ ఉంటేనే తీసుకుపోతారు యాక్చువల్గా రిమాండ్కి. సో ఇప్పుడు ఈయన పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని అప్స్కాండింగ్లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు కల్పించిండ్రు? ఒక సామాన్య రైతు బిడ్డ. ఇప్పుడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో ప్రెస్ క్లబ్ నుంచి తెలియజేయడం ఏమనగా, మనం ఇంతకుముందు జస్ట్ ఒక 2 days బ్యాక్ 17/12/2023 బిగ్ బాస్ విన్నర్గా ఒక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అనే ఒక పార్టిసిపెంట్ విన్ అవ్వడం జరిగింది. మన పక్కన వాళ్ళ తండ్రి తల్లి ఇద్దరు ఉన్నారు. ఏం పేరు? నా పేరు గొడుగు సత్యనారాయణ, కేర్ ఆఫ్ గజ్వేల్. మీ పేరమ్మా? విజయమ్మ. వీళ్ళిద్దరూ పల్లవి ప్రశాంత్ యొక్క తండ్రి తల్లి. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యి 4 కోట్లు తెలంగాణ ప్రజలకి 10 కోట్ల తెలుగు ప్రజలకి ఆనందం వ్యక్తం చేస్తున్నా కన్న తల్లిదండ్రులకు మాత్రము ఏమాత్రం సుఖం లేకుండా పోయింది. యాక్చువల్గా ఒక చిన్న పొరపాటు ఇంకేదైనా పోలీస్ వాళ్ళు హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళు పల్లవి ప్రశాంత్ని అంటే ఒకవేళ టైటిల్ విన్ అయ్యాక ర్యాలీ పర్మిషన్ లేదు అని బయట అనౌన్స్ చేశారు, కరెక్టే. కానీ ఈ విషయం పల్లవి ప్రశాంత్ దగ్గరికి పోయిందా లేదా? ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అనే ఒక వ్యక్తి దాదాపు 100 రోజుల నుంచి వితౌట్ మొబైల్స్, వితౌట్ కమ్యూనికేషన్, వితౌట్ ఎనీ కమ్యూనికేషన్ బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్నాడు. అతనికి ర్యాలీ జరుగుతుందా, ఆయన అభిమానులు బయట ఎంతమంది వచ్చిండ్రు, ఎంతమంది ఓటేసిండ్రు కూడా ఆయనకు తెలియదు. యాక్చువల్గా మా రిక్వెస్ట్ పోలీస్ అథారిటీస్కి ఏంటంటే, హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళకి, మీరు దయచేసి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ గైడ్లైన్స్ని పాటించి అతనికి ఏ విధంగా కూడా థ్రెట్ లేకుండా చూడగలని మా విజ్ఞప్తి. ఇప్పుడు మామూలుగా మనం యూట్యూబ్ ఛానల్లో ప్లస్ మీడియాలో కథనాల్లో ప్లస్ పేరెంట్స్ కూడా భయపడుతున్నారు. అతను పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఇప్పుడు కనిపిస్తే అరెస్ట్ చేస్తారు అని భయపడుతుంది. యాక్చువల్గా ఇదంతా వాస్తవం. వాళ్ళమ్మ కన్నీళ్ళు కూడా పెట్టుకుంటుంది. యాక్చువల్గా చూస్తూనే ఉన్నారు. ఇది అంతా దీనికి ఇంకొకటి, ఇలాంటి సిచ్యువేషన్కి కూడా ఆన్సరబుల్ చెప్పాల్సిన బాధ్యత కూడా హైదరాబాద్ పోలీస్కి ఉంది. అమ్మ నువ్వు ఏడవకు, నేను చూసుకుంటా, ఓకేనా? నువ్వు ఏడవకమ్మ, నువ్వు ఏడవకు, నేను చూసుకుంటాను. నీ పిల్లగానికి నేనేం కాలేను, నేను హైదరాబాద్ నుంచి వచ్చినా నేనేం కాలేను. నువ్వు ఏడిస్తే కరెక్ట్ వాళ్ళకి కరెక్ట్ మెసేజ్ పోదు. నేను హైదరాబాద్ పోలీసులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు నిజంగా జూబ్లీహిల్స్ పోలీస్ ఎస్హెచ్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఎఫ్ఐఆర్ కాపీని ఆన్లైన్లో అప్లోడ్ చేయండి. 7/79
అండ్ 7/80/2023 FIR కాపీని అప్లోడ్ చేయండి. పాపం ఈయన విన్ అయి 48 అవర్స్ కూడా కాలే, వీళ్ళ తల్లిదండ్రికి ఇప్పటికీ క్షోభ అనుభవిస్తూనే ఉన్నారు. మార్నింగ్ నుంచి ఎప్పుడైతే మీడియా కథనాల్లో క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది, ఒక యూట్యూబ్ ఛానల్ ఏమో నాన్ వేరబుల్ అంటాడు, ఓడు బయటికి రాడంటాడు, ఇవన్నీ కూడా వీళ్ళు పాపం వీళ్ళు విలేజ్లో ఉంటారు. ఏ విలేజ్ అమ్మా? గజ్వేల్ పక్కన కోలుగురు విలేజ్లో ఉంటారు. కేసీఆర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారి యొక్క కాన్స్టిట్యూషన్ అయితే ఇప్పుడు ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఎవరో ఒకరు పడని వాళ్ళు చేస్తారు. దానికి అన్బయాస్డ్గా ఉన్న పోలీస్ అథారిటీస్ కూడా కొలాబరేట్ చేయాల్సిన అవసరం ఎంతగా ఉంది. సభ్య సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే పోలీస్ వాళ్ళు FIR నెంబర్తో పాటు దాన్ని ప్రభుత్వ వెబ్సైట్ టీఎస్ పోలీస్ వెబ్సైట్లో పెడితే మేము వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ నిజంగా ఏమైనా మీరు పెట్టిన సెక్షన్స్ ఏమైనా యాంటిసిపేటరీ బెయిల్ కావాలి అంటే మేము హైకోర్టులకు వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటాం. ఆ సభ్యత్వం, ఆ సులభత్వం కూడా మాకు ఉండాలి. ఒకవేళ చిన్న సెక్షన్స్ ఉంటే హైకోర్టుకి వెళ్ళి క్వాష్ చేసుకుంటాం. అలా కోఆపరేట్ చేయకుండా జూబ్లీస్ SHO గారు ఇప్పటికీ కూడా మాకేం పర్సనల్ వాట్సాప్లకి ఏం పంపించమనట్లేదు. ప్రభుత్వ వెబ్సైట్లో టీఎస్ పోలీస్ వెబ్సైట్లో FIRలు పెడితే మేము దాన్ని అప్లోడ్ చేసి మేము దాన్ని ఎగ్జామిన్ చేసి బలాబలహాలను పరిశీలించుకొని హైకోర్టుకు మేము క్వాష్ పిటిషన్ ఇచ్చి ఈ కేసులో పాటించాలని మేము హైకోర్టు విజ్ఞప్తి చేస్తాం 100%. ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ డెఫినెట్లీ హైకోర్టు ఏది న్యాయం అయితే అది చేస్తుంది. పోలీసు వాళ్ళు దీనికి 100% కోఆపరేట్ చేయాలి. ఈ పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ ఇప్పటికీ స్విచ్ ఆఫ్ వస్తుంది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితి. పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ రెడ్డి గారు దీనికి 100% కోఆపరేట్ చేయాలి. ఈ FIR మేమేం మీ చట్టం తన పని తాను చేసుకోపోని మేమేం అడ్డు రావట్లేదు, మేము డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి మేము అడ్డుపడట్లేదు. మీరు ట్రాన్స్పరెంట్గా ఉండండి. FIR కాపీని మాకు అదేంటిది ప్రభుత్వం